మీ పేరండి? సూర్యకాంతం. చింతపల్లి సూర్యకాంతం. సూర్యకాంతం గారు, మీరు పిఠాపురంలో మీ ఓటు ఉందా? మా పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మా పెద్ద కొడుకు. మీ పెద్ద కొడుక? సో ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? బంపర్ మెజారిటీ మీద బంపర్ మెజారిటీతో వస్తుందా? ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎవరు? నేను చెప్పలేను కానీ చాలా పెద్ద మెజారిటీ మీద వస్తాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కంపల్సరీ. ఎవరు ఏమి చెప్పినా ఏది ఆగదు. మన పిఠాపురం పెద్ద కాశీ అయిపోద్ది. ఆ బాబు ఇక్కడ ఉంటాడు, ఇక్కడికి వెళ్తాడు. గడిచిన 5 ఏళ్లలో గవర్నమెంట్ మీకు ఎలా అనిపించింది? ఏమనిపించింది ఏమని చెప్పు. ఎలాంటి పథకాలు ఇస్తా అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు? నేను ఏమి చూడను, నాకు కొట్లాడు నాదే. పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు ఓటేసేస్తారు అంతేనా? వెయ్యపోతే మా ఇంట్లో వాళ్ళు చంపేస్తానంటున్నారు. ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలుని మీకా చంపేస్తారంట. ఎన్ని ఓట్స్ ఉన్నాయి మీకు? మా ఇంట్లో ప్రత్యేకంగానండి, మా ఇంట్లో ప్రత్యేకంగా అవి 3 ఈ 2 నాది 6 6ని 7 8 9 11 ఓట్లు ఉన్నాయి. 11 ఓట్లు ఉన్నాయి సూర్యకాంతం గారి ఇంట్లో. అన్ని పవన్ కళ్యాణ్ కి జనసేనకి అండి, తేడా లేదు. పవన్ కళ్యాణ్ గుర్తేంటండి? గ్లాసు 4 9. అమ్మో, థ్యాంక్ యూ. బాగున్నారు అందరూ? ఏ ఊరు మీరు అందరూ? పిఠాపురం. పవన్ కళ్యాణ్ ఓటు మా దగ్గర ఉందండి, మా చేతుల్లో ఉంది, మేము వేస్తాం. ఏంటి అందరు నీట్ గా రెడీ వచ్చారు? నీట్ గా రెడీ వచ్చారు ఏంటి అంట? ఊరంతా కలిపి వచ్చారా? ఊరు గారు వీధి అంటారండి, చాలా మంది ఉంటాం. ఎక్కువ వాళ్ళు అడుగుతున్నా ప్రశ్నలు చెప్పు. ఈ వీధిలో హై స్కూల్ ఎదుర్కొంటున్న వీధిలో ఆడవాళ్ళు అందరూ వచ్చామండి. మధు కుమార్ అండి, పవన్ కళ్యాణ్ గారిని మామూలుగా అందరినీ చూద్దామని వచ్చామండి. చూడలేదు అంటే చూసామండి, చూసాం. ఎలా అనిపించింది? చాలా ఆనందం వేసిందండి, చాలా హ్యాపీనెస్ వచ్చామండి. పవన్ గారిని మళ్ళా చూడడానికి వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారికి అండి ఓటు. ఫస్ట్ ఓట్ అండి పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి. నాకు ఇదే ఫస్ట్ అండి ఓటు రావడం. అది కూడా ఫస్ట్ ఓట్ ఇదే అండి, పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి వేయడం నా అదృష్టం అండి. పవన్ కళ్యాణ్ గారు గుర్తు ఏంటి? గ్లాస్ అండి, గాజు గ్లాస్. మీ ఊరు మొత్తం వేస్తారు, మీరే వేస్తారు? మేము వేయటం కాదండి, మా వెనకాల ఉన్న వాళ్ళతో కూడా మేము వేస్తామండి. మా వీధంతా పవన్ కళ్యాణ్ గారికి అండి, అందులో ఒక్క ఓటు కూడా బీరవదండి. మా లేడీస్ అంతా కలిపి పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి. వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు, గారి గురించి మేము పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం. వాళ్ళు పంచడం స్టార్ట్ చేశారు కదా, గెలుస్తారా పవన్ కళ్యాణ్? అలా కదా, మేము డబ్బులు కొంచెం ఎప్పుడు మీరు కాదు, కంపల్సరీగా గెలుస్తారండి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీగా వస్తారండి. అలా కాదండి, పవన్ కళ్యాణ్ గారు మెజార్టీతో కావాలని చూస్తున్నాం, గెలుతున్న గురించి ఆశపడతలేదండి. మెజార్టీ ఎంత వస్తుందని చూస్తున్నాం. 1,00,000 రావాలని ఆశగా ఉన్నదండి, మాకు 1,00,000 వస్తుందని ఆశపడుతున్నామండి. అలాగే మేము కలాలని చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎట్టి మెజార్టీతో కలాలని చూస్తున్నామండి. మేము లేడీస్ మేమే కాదండి, మా వెనకాల ఉన్న వాళ్ళు అందరినీ కూడా పుణ్యక్షేత్రాన్ని ఎంచుకున్నారు సార్ అయితేని. మా అదృష్టం అండి ఇటు సైడ్ పోటీ చేయడం అయితే సార్ అయితేని. పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదు, గీతా లోకల్ అంటున్నారు. అలా గురించి సమస్య లేదండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే మా ఏరియా అంతా బాగుంటుందని మేము ఆశపడుతున్నాం. అలాంటిది అతనికి ఒక రకంగా సార్కి పదవి ఉంది, పేరు ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని వదులుకుని ఇటు సైడ్ కి ఎందుకు వచ్చారు? జనం కోసం వచ్చారు సార్. ఒక్క యాడ్ చేసుకుంటే చాలు అతనికి. అలాంటిది అతనికి మన కోసం నిలబడ్డారు, అది తెలుసుకోవాలంతే. వాళ్ళు ఎవరైనా తెలుసుకోవాలైనా అదే తెలుసుకోవాలండి. మన కోసం ఇటు సైడ్ ప్రజల కోసం అతను ఇంత పోరాట పడుతున్నారు. అతనికి మంచి పేరు ఉందండి, అలాంటి అతను గెలిస్తే మన అదృష్టం అండి. ఈ ఏరియాకి రావడమే మాకు అదృష్టం. అయినా మరి వేయకుంటే అలా ఉంటామంటే చెప్పండి, ఈ ఏరియాకి రావడమే మా అదృష్టం.
రండి. మరి అందుకే చూడడానికి మళ్ళా వచ్చామండి. కాదు, పోయినసారి 2 చోట్ల ఓడిపోయాడు, ఇప్పుడు గెలుస్తాడా? గెలుస్తారని ఈసారి ఖచ్చితంగా మా దత్తుడు గెలిపించాడండి, మా పిఠాపురం దత్తుడు గెలిపించాడండి పవన్ కళ్యాణ్ గారు. గెలుస్తారని పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన గెలిచారంటే మా ఏరియా అంతా కలిపి అభివృద్ధిలో కొత్తదండి. మెజారిటీ కూడా ఉందండి, అంత పవర్ఫుల్ కూడా ఉందండి. చూస్తున్నాం కదండి టీవీలో ఇదికి వచ్చినప్పుడే. ఆయన డబ్బు లేదు అంటున్నారు పెద్దారు. అభిమానం అభిమానం కావాలండి. మాకు దేవుడు ఇచ్చిన కాడికి మాకు ఉన్నాయండి చాలండి. ఆదుకుంటాడండి, అందరి సమస్యలు తీరుస్తాడు అతను గెలిచాడు. ఏంటంటే అండి రోడ్లు లేక పిల్లలందరూ జగన్ గారు పథకాలు ఇచ్చి మీకు అంతా డబ్బులు ఇస్తున్నా అంటున్నారు. లేదండి, ఇచ్చుకోవడమే కానీ వెనకాల నుంచి లాగడం ఎక్కువైపోయింది. ఏ వస్తున్నాయండి డబ్బులు? అన్ని రేట్లు పెరిగాయి, రేట్లన్నీ పెరిగిపోయినాయి. ఆయన 3 గ్యాస్ బండ్లు అంటున్నారు, బోల్డ్ పథకాలు ఈయన పెట్టారు కదండి. కరెంట్ బిల్లు అని అన్ని అలా పెరిగిపోయినాయి. తక్కువని పెంచి ఎక్కువండి. మాకు అండి 300 వచ్చిందండి కరెంట్ బిల్లు. మా చిన్న ఫ్యామిలీ అండి, 300 వచ్చి కరెంట్ బిల్లు ఇప్పుడు 1200 వస్తుందండి. అంటే ఎంత పెరిగిపోయిందో చూడండి. మేము సాధారణంగా తెచ్చి లాక్కుంటున్నాడు అనమాట. మీరు ముందు రండి, ఇటు రండి. బాబుని తీసుకొచ్చారా? ఏం పేరు? బంగారండి. కాదు మరి పవన్ కళ్యాణ్ అంటావు కదా, కాదు, కాపులందరూ ఓటేస్తే సరిపోద్ది అంటారా? సమస్య కాదండి, ప్రజలందరూ కలిపి వైసీపీ అదే అంటున్నారు, కాపులు వేస్తే. కాపు గురించి నిలబడలేదండి పవన్ కళ్యాణ్ గారు. అభిమానం అండి, అభిమానం కొలిదే జనసేన లాగా అందరు జనం అందరూ వెయ్యాలండి, అంతేగాని క్యాస్ట్ ఫీలింగ్స్ మళ్ళీ రిచ్ ఫ్యామిలీస్ పూర్ ఫ్యామిలీస్ అసలు మేము అభిమానంతో మన కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మొత్తం అండి, మొత్తం ఊరు లేదు అప్ అండ్ డౌన్ లేకుండా మొత్తం అందరూ కలిసి వేస్తేనే గెలుస్తారండి. అందరూ వేస్తారు అంటారా? గెలుస్తారండి. అన్యాయం ఎప్పుడైనా కొంచెం గెలిచేసి మళ్ళీ డౌన్ అయిపోద్దండి, న్యాయం ఎప్పుడు గెలుస్తుంది. కాకపోతే కొంచెం టైం పట్టింది. 5 సంవత్సరాలు చూసాం కదండి, ఇంకా ఆయన్ని అలా కాదండి 5 సంవత్సరాలు చూసామండి. మేము పడ్డ ఇబ్బందులు మాకు తెలుసు కదండి. అమ్మఒడి ఇస్తున్నాను అయ్యి చెప్తున్నారు. అమ్మఒడి ఇస్తున్నారు అంటున్నారండి, బట్టలు నొక్కుతున్నారు. మరి ఫస్ట్ 2 పడ్డాయి, తర్వాత నుంచి మాకు పడలేదండి. సగం ఇచ్చారు సగం లేవు. మీ అకౌంట్ కి వేస్తున్నారు అంటున్నారు. మీరుగా ఎక్కడి నుంచి వస్తుందండి? ఏమోండి మా పిల్లలు లేరండి, అయితే చిన్న పిల్లలు అంటానే. అమ్మ ఒడి గురించి చెప్పండి, అమ్మఒడి వేస్తున్నారు అంటున్నారు. అమ్మ ఒడి వేసారు సార్, అబద్ధం ఆడకూడదు, ఉన్న మాట్లాడుకోవాలి. వేసారు, కాకపోతే ఏంటంటే డైలీ మనం వాడుకునే నిత్యావసర వస్తువులు మాత్రం పెరిగిపోయాయి మొత్తం అన్ని. అది ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి వస్తుంది అమ్మ ఒడి అనేది. ఈ లోపల మనం ఖర్చు పెట్టేది ఎంత అవుతుందో అది తెలుసుకుంటే జనాలు మరి చాలా వరకు అయిపోయినాయి. అది దాన్ని బట్టి సార్ని కొంచెం అందరూ కూడా బాగా ప్రోత్సహించి గెలిపించాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగాని. ఆ సార్ గెలడం వల్ల మా అదృష్టం, మేము అదృష్టవంతులం అంతే. ఆయనకేమీ లేదండి, మేమే అదృష్టవంతులం ఆయన గెలడం వల్ల అంతే అండి. అభిమానం కూడా ఎందుకు వచ్చామండి? అంతా మీ ఊరు, మీ విలేజ్ ఓటింగ్ ఎంత? 2000 అండి. 5,000 ఉంటారు, 5,000 ఉంటారు. తెలుసుండగా అయితే నాకు 2000 ఈ మధ్యలోని పెరిగింది కదండి, మరి ఎంత పెరిగిందో తెలియదు. 5,000 ఓటింగ్ ఎంత పడుద్ది సార్కి? 5,000 ఓటింగ్లోనండి దాదాపు 100% పడినట్టు పడవచ్చు అనుకుంటున్నామండి. వైసీపీ తిరగట్లేదు మీ సైడ్? లేదండి, వైపు ఎవ్వరు లేరండి, పవన్ కళ్యాణ్ వైపు తిరిగినది మాత్రం మామూలుగా వస్తున్నారా? అలా కాదండి, వాలంటీర్లు నిన్న వచ్చారండి. రాకూడదు, ఎలక్షన్ కూడా ఉందా? వస్తున్నారండి, వాలంటీర్లు వస్తున్నారు ఇందులోకి. వచ్చేమన్నారు, ఫోటోలు తీసుకుంటున్నారండి. ఫోటోలు ఫోటోలు తీసుకుంటున్నారండి. మీరు ఎందుకు ఇస్తున్నారు ఫోటోలు? నేను ఇవ్వలేదండి, ఇప్పుడు నేను ఇవ్వలేదండి. జనసేన తరపులు ఎవరు ఇవ్వలేదు ఫోటోలు గట్రా, తరపులు ఇస్తారమ్మో ఇస్తారు, భయపడే వాళ్ళు ఇస్తున్నారు. అది ఇవ్వలేదండి. మేము మీ ఊరికి మీరే ప్రచారం చేస్తారు ఇది జనసేనకి? చేస్తామండి. మన పార్టీలో జాయిన్ అవడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. ఎలా ఫీల్? రోజు పవన్ కళ్యాణ్ అంటుందండి, రోడ్ మీద పరిగెట్టుకుంటూ చెప్తారు. అంటే మీరు చూసారని చెప్పమ్మా, జై గట్టిగా చెప్పు, గట్టిగా జై 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 జనసేన.
మన గుర్తేమిటి మన గుర్తేమిటి మన గుర్తేమిటి మన గుర్తేమిటి మన గుర్తేమిటి మన ఓటు పవన్ కళ్యాణ్ గారికి. జై జనసేన జై జనసేన ఎవరికే తెలియదండి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు మాకు ఇక్కడికి రావటం వల్ల మాది కుమారపురం పిఠాపురం దగ్గర కుమారపురం ఉందని అందరికీ తెలిసిందండి. లేకపోతే మా ఊరు ఏంటన్నది ఎవరికి కూడా తెలిసింది కదండి. మాది ఏ ఊరంటే కాకినాడ అని చెప్తేనే కానీ తెలిసింది కదండి. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం గురించి కుమారపురం గురించి అందరికీ తెలిసిందండి. ఇప్పుడు కాకినాడ అంటే పిఠాపురం పక్కన ఉంది అంటున్నారా? కాకినాడ అంటే పిఠాపురం మేము ఎక్కడికన్నా బయటకు వెళ్తే కాకినాడ వెళ్ళాము, కాకినాడ నుంచి వచ్చామని చెప్పేవాళ్ళు అండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మేమేం చెప్తున్నామండి, ఇప్పుడు మాకు కుమారపురం అంటే అందరికీ తెలుస్తుంది కదండి. పిఠాపురం అంటే అందరికీ తెలిసిపోతుందండి. పేరు తెచ్చారు పేరు తెచ్చారండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి.